సహోదరులు ముందుగా నడిచినప్పుడు వాళ్ళ కుటుంబంలో ఒక్కొక్కళ్ళు అంచెలంచెలుగా ప్రతి సంవత్సరం చనిపోతా ఉంటే దేవుని నమ్మి నడవటం మొదలు పెట్టారు. వాళ్ళకి నేను అడిగింది ఒకటే, అయ్యా మందిరం ఎప్పుడు కూడా దూరం కావద్దు. వాళ్ళు కొన్ని రోజులు మంచిగా ఉండి మధ్యలో మందిరాన్ని దూరం అవడం మొదలు పెట్టారు. ఏ ఆదివారం అయితే నువ్వు మందిరాన్ని మిస్ చేయొద్దంటే అదే ఆదివారము వాళ్ళ తల్లిగారు ఊరేసుకుని చనిపోయింది. వినలా, మర్చిపోయారు. అయితే ఒకరోజు ఆ అమ్మాయికి 6 నెలల గర్భిణీ పోయింది. కొన్ని రోజుల తర్వాత నేను మాట ఇచ్చాను, ఎవరినైతే కోల్పోయినవో వాళ్ళని నువ్వు మళ్ళీ పొందుకుంటావు. ఆడపిల్లే పోయింది. ఇంట్లో తల్లి మా అమ్మే కావాలన్నాడు ఈ అబ్బాయి. అవునా అవునా? మా అమ్మాయికి ఏ రోజు చనిపోయి ఇంటి వెళ్ళిపోయిందో అదే రోజు అమ్మాయి ఇంట్లో అదే రోజు హాస్పిటల్ నుంచి ఇంట్లో. అయ్యా నువ్వు మందిరానికి ఇక్కడైనా కనీసం మీరైనా నడిస్తే మీరు అడిగింది అన్ని ఈ మందిరంలో ఇస్తాడు దేవుడు, నేను ఖచ్చితంగా మాటిస్తున్నాను అని చెప్పారు. అంతేనా? అంతేనా? ఎన్నో సమస్యలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో ఆటంకాలు జరిగినాయి. అమ్మాయికి డెలివరీకి ఇబ్బంది అయ్యింది. వాటన్నిటినీ దేవుడు దాటించి ఏ పాపనైతే కష్టం అన్నారో, ఎవరైతే వీళ్ళింట్లో పుట్టడం కుదరదు, చనిపోవడం మాత్రమే అవుతుంది, వీళ్ళల్లో ఎవరు బతకరు అని ఎంతమంది అయితే ఎక్కిరించారో అదే ఇంట్లో అదే కుమార్తెకి ఈరోజు మనం పేరు పెడుతున్నాం. కూతురికి పోగొట్టుకున్న సంతానాన్ని తిరిగి ఇచ్చి మనము ఈరోజు పేరు పెడుతున్నాం ఆచరణకి. ఈరోజు కూడా ఒకటే మాట, ప్రభువుతో నడవండి. ఏం చేయాలి? ఈ మందిరంలో నమ్మకంగా దేవునితో నడవటం, అదొక్కటే ముఖ్యమైన రోజు. గమనించండి. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఒక మంచి పేరు బిడ్డకు పెట్టుకుంటూ బ్రతికించుకోవడానికి మందిరానికి నడవడానికి ఇంత బెటర్, కానీ చనిపోతే మాత్రం ఇలా చేస్తారా అనిపించి బాధ అనిపించి అందరూ కూడా ఇంత తాగుతూ గొడవ తిరిగి చాలా చికాకు. అదేదో ఒక పాట కూడా నేను విన్నా, అమ్మ అమ్మ నువ్వు రావాలమ్మా ఉండాలమ్మా అనే పాటను ఊరి డీజేలో పెట్టుకుంటూ పెద్ద ట్రాక్టర్ పెట్టి గోల అమ్మ అమ్మ అని చెప్పేసి చచ్చిపోయినా రమ్మంటే వస్తుందా పాట? ఏదో సినిమాలో పాట పెట్టారు, ఒకటే ఊగుతున్నారు, కింద పడి కొట్టుకుంటున్నారు. మరి అలా రాలా. నేను మాట ఇచ్చినప్పుడు ఊరికే వెళ్ళి ప్రార్థన చేసి ఇంట్లో ఎవరినైతే కోల్పోయినావో అదే సంతానం, అదే తల్లి, నీకు ఆడపిల్లే పుట్టింది నాన్న ఇంట్లో అని చెప్పేసి అంటే ఇక ఆడపిల్లనే అదే ఇచ్చాడు అని లక్షలు పెడితే చనిపోయినా వచ్చిందని లేదు. కానీ దేవుడు ప్రార్థనకు వస్తే మాత్రము దేవుడు మళ్ళా జన్మను కూడా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మళ్ళా ఎవరిని కోల్పోయిన ఆ కుటుంబానికి దుఃఖం అదే వాళ్ళనే ఇచ్చాడని నేను అనను, కానీ ఆ దుఃఖాన్ని ఓదార్పును మళ్ళా ఆడపిల్ల రూపంలోనే వాళ్ళకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి దేవునికి. ఆమేన్, హల్లెలూయా. నీకు అందుకే నేను మనము సాధించుకున్న ప్రాణం, ఎన్నో కష్టాలు, ఎన్నోసార్లు ఆపద, ప్రెగ్నెన్సీ నిలబడదు, పోతుంది, అదైంది ఇదైంది అని 1,00,000 మాటలు. ఈ అమ్మాయి డెలివరీ అప్పుడు మేము చాలా సీరియస్ అయితే నేను హాస్పిటల్కి వెళ్ళా, సూర్యాపేట. అమ్మా అవునా? ఎవడైనా సేవకుడు వెళ్తాడా 8 కిలోమీటర్లు? ఎవరు కాపాడుకోవడానికి అంత కష్టపడుతున్నారు ఈరోజు? ప్రాణం విలువ తెలుసు కాబట్టి. ప్రాణం విలువ ఏం తెలుసు? ప్రాణం విలువ తెలుసు. ఈరోజు వాళ్ళు సంతోషంగా ఆ ఊరు మొత్తము తన సాక్ష్యం చెప్పిన ఊరంతా దేవుడికి ఇంటింటికి ఇదిగోరా నా దేవుడు నన్ను నిలబెట్టాడని చెప్పిన దేవుడు రుణం తీర్చుకోవచ్చా? కుదురుద్దా? ఎంత ఇస్తే దేవుడికి రుణం తీరుతుంది? ఏం చేస్తే దేవుడికి రుణం తీరుతుంది? అందుకే అంటాను నేను, ఏమైనా ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలమా? కోల్పోయినవన్నీ దేవుడు తిరిగి ఇచ్చాడు. 7 నెలలకి అబార్షన్ తీసేశారు ఆడపిల్లనే, అటువంటి వాళ్ళని మళ్ళా దేవుడు మనకి బహుమానంగా ఇచ్చాడు. అమ్మాయికి సాధ్వి అంటే సాధ్విక అని పేరు పెడుతున్నాం, ఎందుకంటే మనం సాధించిన ఘనత అది. ఆ పేరు చేతులైతే ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధ తండ్రి, గొప్ప దేవసేయ పరిశుద్ధుల ప్రభు, అందరూ చేతులు ఇద్దాం. ఈ యొక్క పేరును దీవించుక మంచి ఆయుష్ ఆరోగ్యంతో బిడ్డలు నిలబెట్టమని అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.